ఫ్రెండ్స్, మీకు తెలుసా కాశీలోని మణికర్ణికా ఘాట్పై చితిమంటలు కూడా చల్లబడేవేళ సరిగ్గా తెల్లవారుజామున 3:40 గంటలకు బ్రహ్మాండంలో ఒక వింత ఘటన జరుగుతుంది. ఇది విజ్ఞానశాస్త్రానికి కూడా అందని విషయం. ఇది మహాదేవుని డమరుకం మౌనంగా ఉంటూనే మోగే సమయం. నమస్కారం స్నేహితులారా. ఈరోజు మనం ఎటువంటి మోటివేషన్ లేదా టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోవడం లేదు. ఈరోజు కాశీలోని ఒక పురాతన ఆలయ గోడల మధ్య శతాబ్దాల పాటు దాగి ఉన్న ఒక రహస్య గ్రంథం గురించి మాట్లాడుకుందాం. ఆ గ్రంథంలో 21 బ్రహ్మముహూర్త రహస్యాలు మరియు ఒక లాస్ట్ ఫార్ములా వ్రాయబడి ఉన్నాయి. దీన్ని గనక మీరు అర్థం చేసుకుంటే మీ అదృష్టం మారడానికి 3 ఏళ్లు కాదు, 3 నిమిషాలు సరిపోతాయి. అవును, కేవలం 3 నిమిషాలు మాత్రమే. కాబట్టి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, తెల్లవారుజామున త్వరగా లేవాలని, విజయవంతమైన వ్యక్తులు 4 గంటలకు లేస్తారని మీరు వేల సంఖ్యలో వీడియోలు చూసి ఉంటారు. కానీ నిద్రలేచిన తర్వాత ఆ మొదటి 3 నిమిషాల్లో మీలోని శివశక్తిని ఎలా యాక్టివేట్ చేయాలో ఎవ్వరూ మీకు చెప్పరు. ఒకవేళ మీరు ఉదయం 4 గంటలకు లేచి కూడా మళ్లీ అదే ఆందోళన, అదే ఒత్తిడి మరియు అదే మొబైల్ ఫోన్ చెక్ చేస్తున్నట్లయితే మీరు బ్రహ్మముహూర్తాన్ని ఎంచుకోలేదు, కేవలం ఒక గడియారపు సమయాన్ని మాత్రమే ఎంచుకున్నారు. సో ఈరోజు నేను మీకు ఆ ప్రాచీన గ్రంథం యొక్క ఆ సారాంశాన్ని ఇవ్వబోతున్నాను. దీనిని నాగసాధువులు కాళభేదన అని పిలుస్తారు. అంటే సమయాన్ని చీల్చుకుని మీ వాస్తవికతను మీరే రాసుకోవడం. దీని గురించి మన శాస్త్రాల్లో చెప్పబడింది యథే పిండే తథా బ్రహ్మాండే అని. అంటే ఏది మీ శరీరంలో ఉందో అదే బ్రహ్మాండంలో ఉంది. కానీ సమస్య ఏమిటంటే మన శరీరం ఆ బ్రహ్మాండపు శక్తితో డిస్కనెక్ట్ అయిపోయింది. మనం ఒక అటువంటి రేడియోలా తయారయ్యామంటే దానికి యాంటెనా అయితే ఉంది, కానీ సిగ్నల్ పట్టుకోలేకపోతోంది. ఫ్రెండ్స్, కాశీలోని ఈ గుప్త సూత్రం చెప్పాలనుకున్నది ఏమిటంటే 24 గంటలలో కేవలం 48 నిమిషాలు. అవును, దేనిని మనం బ్రహ్మముహూర్తం అంటామో అది ఓజోన్ పొర మరియు బ్రహ్మాంగ కిరణాలు అంటే కాస్మిక్ రేస్ ఒక ప్రత్యేక కోణంలో ఉండే సమయం. సో ఈ సమయంలో గాలిలో ఆక్సిజన్ కాదు, ప్రాణం ప్రవహిస్తుంది. ఒకవేళ మీరు ఈ 21 రోజుల వరకు నేను మీకు ఏదైతే చెప్పబోతున్నానో ఆ ప్రాణాన్ని ఆ 3 నిమిషాల గుప్త పద్ధతి ద్వారా మీలోకి ఆహ్వానిస్తే నమ్మండి, మీ మాటలు శిలాశాసనమైపోతాయి. మీరు అనుకున్న విషయం వాస్తవంగా మారడం మొదలవుతుంది. అయితే అన్నింటికంటే ముందుగా ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం మొదట శివతత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే శివుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, శివుడు ఒక ఫ్లో, ఒక ప్రవాహం. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీరు అదే శివతత్వానికి అత్యంత దగ్గరగా ఉంటారు. కానీ అలారం మోగగానే మీరు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తారు మరియు ఆ కనెక్షన్ తెగిపోతుంది. కాశీ గ్రంథం ప్రకారం బ్రహ్మముహూర్తంలో మేల్కొనడం అంటే లేవడం కాదు, అవతరించడం. గంగ శివుని జటాజూటం నుండి భూమిపైకి ఎలా అవతరిస్తుందో అలాగే మీ చైతన్యం నిద్రలోకం నుండి జాగ్రత్తావస్థలోకంలోకి అవతరించాలి. మరియు ఇక్కడే ఆ 3 నిమిషాల సూత్రం పనిచేస్తుంది. ఫ్రెండ్స్,